నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మీరు చెప్పినట్టే సీఎం గారి దగ్గర ఖచ్చితంగా నన్ను ఈ జిల్లాలోనే నేను ఒక అదృష్టవంతుని. ఎందుకంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజర్ అనే ప్రోగ్రామ్ కింద ఈ జిల్లాలోనే నాకు పోటీ లేరు. నేను సెలెక్టెడ్ ఫార్మరు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు. అది ఆల్రెడీ నిన్న కుప్పంలో కూడా జరిగింది. ఇరవై ఒకటి అది బిల్లు అయితే ప్రతిసారి వీళ్ళు పెడుతున్నారు. నమస్తే మేడం. మీరు చెప్పినట్టు నా పేరు గురుమూర్తి శెట్టి, కానీ గురుమూర్తి శెట్టి ఎవరు ఏడు బాబునే పిలుస్తారు. మీరు చెప్పినట్టే సీఎం గారి దగ్గర ఖచ్చితంగా నన్ను ఈ జిల్లాలోనే నేను ఒక అదృష్టవంతుని. ఎందుకంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజర్ అనే ప్రోగ్రామ్ కింద ఈ జిల్లాలోనే నాకు పోటీ లేరు. నేను సెలెక్టెడ్ ఫార్మరు. సెంట్రల్ గవర్నమెంట్ నన్ను గుర్తించింది. నా టెక్నాలజీ ప్రజలకు అవసరం అని చెప్పి గుర్తించి నన్ను గవర్నమెంటే డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా సిరికల్చర్ పైన నేను రైతే కానీ సిరికల్చర్లో తల్లి పోషణ సిరికల్చర్ కొత్త అధికారులు వస్తున్నారు. మీ మీద మాకు గుడ్విల్ వచ్చింది కాబట్టి మన ప్రాబ్లమ్స్ మా రైతులకు అందరికీ తెలిసినో తెలియదో కానీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు చెప్పారు 100 రూపాయల కూలి రేట్ అని. 100 రూపాయలని కూలి రేటు కాదు మేడం. 100 పురుగులు మేపితే 11 రూపాయలు వచ్చేది. 100 పురుగులు మేపితే 30 కేజీలు 40 కేజీలు వచ్చేది. తూకం అనేది 4 కేజీలు కలిపి ఒక తూకం అనేది అప్పుడు పలమనేరులో కూడా మార్కెట్ లేదు. మా తాతలు స్టార్ట్ చేయలేదు. అప్పటి నుంచి అంటే దాదాపు 80 సంవత్సరాల నుంచి నేను సిరికల్చర్ చేస్తున్నా. మా తాత చేసినాడు, మా నాయన చేసినాడు, నేను చేస్తున్నా మేడం. మీరు చెప్పినట్టు జీలుగు చల్లండి, ఎరువులు తగ్గించండి, ఆకు నాణ్యత డిస్ఇన్ఫెక్షన్ అనేది ఇది ఒకే రోజు అయ్యే పని కాదు మేడం. మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ మీటింగ్లో కూర్చుందాం. మీరు జీలుగు చల్లితే మా పక్క వచ్చే సమస్యలేంటి, దాని ఎంత ఆ సైంటిస్ట్ని పిలుతాం. నేను చెప్తాను, మీరు చెప్తారు జీలుగు చల్లితే మాకు వచ్చే ఇబ్బందులు ఏంటి మేము చెప్తాం. అప్పుడు ఆ సైంటిస్ట్ గారు సలహా ఇస్తారు. దాని ముందు మా రైతులు ఎంతమంది ముందరకు వస్తారు, ఏంటి పరిస్థితి, మళ్ళీ మందులు చెప్తాన్నారు ఎంతమంది కావాలని కట్టుకోవాలని. ఇంకోటి మేడం, ఈ మందుల విషయానికి వస్తే కొన్ని మాకు వృధాగా మీరు కావాలంటే ఫీల్డ్ మీద వెరిఫికేషన్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. కొన్ని మందులు కొన్ని వాడుతున్నాం మేడం. సిరికల్చర్ రైతులు 100% జ్ఞానవంతులు. నేను చదువుకునే వాళ్ళు ఎవరన్నా చదివితే చెప్తాను. ఫస్ట్ క్లాసు ర్యాంకు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఫెయిల్ అయిపోయే రైతులు కాదు మేడం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే సిరికల్చర్ చేస్తారు. మీరు అందరూ చేయలేదు. కొన్ని మందులు వృధాగా పారేస్తా ఉన్నారు కానీ వాడకుండా సబ్సిడీలు ఇచ్చాం. అది మీరు చూసి ఇంకోసారికి ఆ పొరపాటును రెక్టిఫై చేసుకునే విధంగా ఈ జీలు విషయం కానివ్వండి, ఇంకోటి వచ్చే సంవత్సరం రైతులకి ఏమేం కావాలో, మందులు మీకు ఏమేం కావాలో ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా వస్తుంది. ఈ ఫైనల్ పార్ట్ కూడా ఉంది, ఇస్తున్నారు ఇంకా 300 మంది. ఇది అయిపోయింది, ఇప్పటితో డబ్బులు కూడా అయిపోయింది. వచ్చే సంవత్సరం మేము ఏం చేస్తామంటే అన్ని జిల్లా మా డివిజన్స్ నుంచి ఒక 5 ఫార్మర్స్, అక్కడ నుంచి ఒక 5 ఫార్మర్స్, అక్కడ 15 మందిని కూర్చోబెట్టి మీకేం కావాలో మేము అడుగుతాం, మీతోనే సంతకాలు పెట్టించుకుంటాం, మీకేం కావాలో అదే ఇస్తాం. అది మేము డిసైడ్ అయ్యాం మేడం. ఇది మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. మా గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వాళ్ళే బుల్ కొంటా ఉంటారు మేడం. మీకు కూడా తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ రీలింగ్ యూనిట్ కూడా ఉపయోగకరమైందే. కాకపోతే ఒక రైతు ఒక బ్రాండ్ వాడతాడు, ఒక రైతు ఇంకొక బ్రాండ్ వాడతాడు. ఇప్పుడు కాటన్ కొంతమంది మనం బట్టలు వేసుకుంటాం, కొంతమంది టెరికాట్ బట్టలు వేసుకుంటాం, కొంతమంది పట్టు బట్టలు వేసుకుంటాం. అట్లా బ్రాండ్ మారుతూ ఉంటుంది తప్ప మొట్టమొదట మాకు ఇప్పుడున్న సమస్య ఏమిటంటే కన్నులు ఎదుట మేము ఎదుర్కొంటా ఉండే మొట్టమొదటి సమస్య లేబర్ సమస్య. వ్యవసాయం చేసే పరిస్థితి భూమి ఇప్పించాలంటే నేను లేబర్స్ రాలేదు. చాలా సమస్య. దానికి మాకు మెకనైజేషన్ కావాలా, ఎంత వీలైతే అంత మెకనైజేషన్ కావాలి. రెండోది మిషనరీలు అన్ని లేబర్ ఒక సమస్య ఉంది.
ఏ సెక్టార్లో, రీలింగ్ సెక్టార్లో కానివ్వండి, ఫార్మర్ సెక్టార్లో కానివ్వండి, మెకనైజేషన్ ఏడాడ ఉపయోగించవచ్చు. అది అందుబాటులోకి రావాలి మేడం. తర్వాత అందరు రైతులకి ఉపయోగపడేది మంచి స్కీము ఇన్సెంటివ్ మేడం. అది కేవలం 20 రూపాయలతో 2006 సంవత్సరంలో 20 రూపాయలతో స్టార్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ 40 రూపాయలకు వచ్చి, 40 రూపాయలతో కాదండి 50 రూపాయలకు వచ్చి అందరూ లబ్ధి పొందుతారు. మంచి స్కీమ్ మేడం. దాన్ని ఆపేసిన దేశంలోనే భగవంతుడిచ్చిన వరం మేడం. మా గొప్పతనమే కాదు, భగవంతుడిచ్చిన వరం ఏమంటే టెంపరేచర్, వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటుంది. సిఎస్ఆర్ హైబ్రిడ్ మంచి క్రాప్ వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన అధికారులు కూడా యావరేజ్ చూడండి, ఉన్నత అధికారులు వస్తారు, మినిస్టర్లు వస్తారు. యావరేజ్ చూడండి సార్, మా పొలంనేరు టాప్ యావరేజ్ కాదు, రావాల్సింది టాప్ రావాలి మా పొలంనేరు. ఎందుకంటే ఎస్ఆర్ పర్సంటేజ్ కానివ్వండి, రీలింగ్ పర్సంటేజ్ కానివ్వండి, అన్ని రెండిటా కానివ్వండి, అన్ని విధాలా మాకు నాణ్యంగా ఉంటుంది. మాకు టాప్ రావాలి. ఇది ఈ మార్కెట్లో తగిన ధరలు రావడం లేదు. కారణాలను మళ్ళీ కూర్చొని విశ్లేషించుకుందాము. వీటికి కూర్చోబెట్టి విశ్లేషణ చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీటింగ్ పెట్టుకొని రైతు సోదరులకు ఏం కావాలి అనేది మనం కూడా అంతా నోట్ చేసుకొని మన పై అధికారులు ఉన్నారు, మా డైరెక్టర్ గారికి అన్నీ కూడా మేము పంపిస్తాం. ఏం ప్రాబ్లం సెట్టింగ్ ప్రైవేట్గా పెట్టేదానికి ఏం ప్రాబ్లం అంటే కోఆపరేషన్ అధికారుల ప్రాబ్లం మాకు ఇంకా రేటు పెరుగుద్ది. మీరు ఏఆర్ఎంలు మేము ఎన్నైనా ఇవ్వడానికి అర్హత కనుక అతనికి ఉండి అతనికి స్థలం ఉంటే మేము ఎన్ని ఏఆర్ఎంలు ఇవ్వడానికైనా ప్రభుత్వం మేము బాగా ముందుకు వచ్చాము. మీరు ఎంతమందినైనా రండి, మాకేం ఇబ్బంది లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఏఆర్ఎం ఇస్తాం. 120 ఎండ్స్ ఇస్తాం, 200 ఎండ్స్ ఇస్తాం, 400 ఎండ్స్ ఇస్తాము. ఏది కావాలో ట్విస్టింగ్ యూనిట్స్ ఇస్తాము. మీకు ట్విస్టింగ్ యూనిట్లు అయితే మీకు దారమే డైరెక్ట్గా కొనుక్కొస్తారు, ట్విస్ట్ చేస్తారు. రోజుకి కనీసం 4 నుంచి 5,000 రూపాయలు వాళ్ళు ఒక్కొక్క ట్విస్టింగ్ యూనిట్ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు భద్రపల్లిలో. మేము ట్విస్టింగ్ యూనిట్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. దాన్ని బట్టి మీరు ధన్యవాదాలు. బాగా ఎరైవల్స్, కకూన్ ఎరైవల్స్ చాలా ఎక్కువగా మనకి బాగా వచ్చాయి. ఇప్పుడు కనీసం ఇది చూస్తే ఒక 5 టన్నులు ప్లస్ ఉంటుంది. రైతులు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వాళ్ళు విని, నేను మాట్లాడటము అయిపోయిన తర్వాతే వాళ్ళు అడిగారు తప్ప మధ్యలో ప్రతిదానికి వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి అడ్డం అయితే రాలేదు. నేను చెప్పినప్పుడు వాళ్ళంతా ఇంత ఓపికగా అయితే మాత్రం నేను ఎక్కడా చూడలేదు. బాగా ఓపికగా విన్నారు రైతులు. దానికి మాత్రం నేను పొలంనేరు రైతులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా అవసరాలుగా మేము దాన్ని భావించి ఇక్కడ రీలింగ్ సెక్టర్ని బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మన గూళ్ళ ధరలు పెరుగుతాయనేటటువంటిది అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మేము నాన్ ఫామ్ సెక్టర్ డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా రైతులకి ఏవేవైతే ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. రైతు సోదరులకి ఒక ప్లాంటేషను ఈ సంవత్సరం 4,000 ఎకరాలు వేసినా కూడా 4,000 ఎకరాలు కూడా వాళ్ళు 3,000 వేసినా 4,000 వేసినా ఎన్ని వేలు వేసినా ఆకాశమే ఒక హద్దుగా పెట్టుకున్నాం. మేము ఎంత ప్లాంటేషన్ వేసినా అంత మేము ప్లాంటేషన్ ఛార్జెస్ ఇవ్వడానికి, ఎన్ని షెడ్లు కట్టినా అన్ని షెడ్లు ఇవ్వటానికి మా డైరెక్టర్ గారు ఒక ఆకాశం హద్దుగా పెట్టుకొని పనిచేయమన్నారు. పొలంనేరులో రీలింగ్ సెక్టర్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు నాకు అనిపించింది. కాబట్టి అది డెవలప్ అయితే ఇక్కడ రేట్లు వీళ్ళకి సంతృప్తికరమైన రేట్లు, ఇంకా సంతృప్తికరమైన రేట్లు వస్తాయని నేను భావిస్తాను. నేను మా పొలంనేరు ఏడీ గారితోనూ రైతు సోదరులతో ఆవిడ మాట్లాడతారు. వచ్చే వారంలో ఒక ఫార్మర్స్ మీట్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళ ద్వారానే తెలుసుకొని వాటిని నా పరిధిలో, మా ఏడీ గారి పరిధి, మార్కెట్ ఆఫీసర్ పరిధి, ఈ పరిధిలో ఉన్నాయన్నీ మేము సాల్వ్ చేస్తాము. మా పరిధికి మించిన వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారి దృష్టికి వాటిని తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తాం. డిసిప్లైన్ ఉండాలనే మాట మీరు గుర్తించారు మేడం. 100% మేము
డిసిప్లైన్గా ఉండే రైతులే మేడం. ఏ అనివార్య కారణాలు కానీ తెలియక ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నాం, కష్టపడే వాళ్ళు ఉన్నాం, ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఉంటారు. ప్రాబ్లమ్స్ని గట్టిగా మాట్లాడే గుణం కలిగిన వాళ్ళం మేడం. మేము ఆగంతం చేసుకొని గలాటా పెట్టుకునే వాళ్ళం కాదు మేడం. 1-2 సార్లు మేడం చేయండి సార్, చేయండి, ఎందుకు చేయరు సార్, ఇట్లా చేయండి సార్, అట్లా చేయండి సార్ అడుక్కొని చేసి గుణం కలిగిన వాళ్ళే కానీ ఉన్నారని మొదట్లోనే మా మాకు 100 మార్కులు వేయడంతో మరొకసారి మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటాను మేడం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకురాలిని. ఈ సంస్థ పెట్టే ముందు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా 22 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు ఈ స్పిరిచువల్ సర్వీసెస్ అన్న సొసైటీకి సర్వీసెస్ చేయాలన్న నాకు ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్ దేనికి పెట్టామంటే శివుడి పేరు మీద జరిగే మోసాల గురించి, ముఖ్యంగా మేము తెలుసుకున్నంత ప్రకారం మా అనుభవాల వ్యక్తిగత అనుభవాల ప్రకారము ఈ బ్రహ్మకుమారి ఓం శాంతి సంస్థ ఏదైతే ఉందో ఇప్పటి వరకు సమాజం ఏం చేసిందంటే వాళ్ళు తినొద్దంటారు, భార్యాభర్తల్ని విడదీస్తారు, అన్న చెల్లెళ్ళు అంటారు అని కాపురాలు కూలుస్తారని చెప్పి అంతవరకే తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఈరోజు మేము చెప్పబోయే కొత్త విషయం ఏంటంటే వాళ్ళు చేసే హత్యలు అత్యాచారాల గురించి నేను స్టేట్ బ్యాంక్లో ఉన్నప్పుడు నా అనుభవము, లోపల జరిగే ఏవైతే అత్యాచారాలు రేపులు ఉన్నాయో లోపల నుంచి సెంటర్లో ఉన్న సెంటర్కి శివజ్యోతి గారు మాట్లాడతారు. సో నా అనుభవం చెప్పాలంటే నేను తాడిపత్రిలో ఉద్యోగం చేసే రోజుల్లో ఎన్పిఏ రికవరీ చేయడానికి నోటీసులు ఇస్తే అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో సమస్య వచ్చినప్పుడు నేను వెళ్ళి డిఎస్పీకి రిపోర్ట్ చేశాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కేసు నడుస్తుంది. ఇంతవరకు ఇష్యూ బాగానే ఉంది. ఈ విషయంలో నన్ను కేసు విత్డ్రా చేయమంటే నేను చెయ్యకపోతే తాడిపత్రి ఓం శాంతి సెంటర్కి ఇంటర్ఫియర్ అయిపోయి ఆ కేసు విత్డ్రా చేయకపోతే చంపేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే శివుడి పేరు మీదే చేస్తారు కాబట్టి ఆ ప్రసాదాల్లో విషం పెట్టి చంపేస్తారు. ఆ రోజుల్లో ఎంతో ప్రెషర్ బిల్డప్ చేశారు మాకు. బిల్డప్ చేసినా కానీ అవన్నీ విషయాలు తెలుసుకుని ఆ తర్వాత ఇంకొక కేసు పెట్టాం. జస్ట్ 2 minutes దానికే లింక్ ఉంది, అందుకే జస్ట్ 2 minutes. సో బ్రహ్మకుమారి ఓం శాంతి సంస్థలో లోపల ఏదైతే జరుగుతుందో ఈరోజు సెంటర్ అక్కయ్య కూడా వచ్చి లోపల జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్తున్నారు కాబట్టి ప్రజల వర్షన్ ఏదైతే ఉందో అది తెలుసు దానికి ఒక కమిటీ వేయాలన్నదే మా రిక్వెస్ట్. సమస్య అంటే ఇప్పుడు తన సెంటర్లో ఉన్నారు. ఆ జనార్దన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు ఆ సెంటర్ కడుతుంటే నీకు ఆ ఉప్పర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉప్పర్ వాళ్ళతో రంకు అంటగట్టడం, వాళ్ళు నీకు మొగుళ్ళు అయిపోయారు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ఆ చెరుకు తోటలో ఎవడు వెంట పడితే వాడెంట తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక అమ్మాయిని అత్యాచారం చేయకుంటే చూసి ఖండించింది కాబట్టి ఆ రకంగా ఈ ఊరి నుంచి తరిమేద్దామని. ఎందుకంటే తరిమేస్తే ఇంక ఈ విషయాలన్నీ ఇక్కడికి మూసుకుపోతాయి కదా. సో ఈరోజు మాట్లాడితేనే సమస్య అన్నట్టుంది. సో తనని ఊరి నుంచి తరిమేయాలని చెప్పేసి తన గురించి ఈ రకంగా రంకు అంటగట్టేసి ఆ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో అది అడగడానికే మేము వచ్చాం. వస్తేనే ఇందాక చెప్పినట్టు ఊరంతా కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. సో తను ఆల్రెడీ సిఐకి కూడా కంప్లైంట్ ఇస్తే ఫోన్ మీద ఏదో వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. సో సరే ఒకసారి ప్రజల్లో అంటే జరగబోయేవన్నీ ఆగాలి కదా. ఓం శాంతి అనగానే శివుణ్ణి చూస్తున్నారు, తర్వాత పిలుపు అందరినీ అన్న అని పిలుస్తున్నారు. సో జనార్దన్ రెడ్డి కూడా అన్న అని పిలిచినప్పుడు ఆడపిల్లలు రెండవ ఆలోచన చెయ్యట్లేదు, శివుణ్ణి చూసి ఆలోచన చేయట్లేదు, ఈ అన్న పిలుపుతో ఆలోచన చెయ్యట్లేదు కాబట్టి నమ్ముతున్నారు. ఆ నమ్మినప్పుడే ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. ప్లస్ ఆ సెంటర్లలో జరిగినప్పుడు చుట్టుపక్క వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఆ ఊళ్ళలోకి వెళ్ళి చుట్టుపక్క వాళ్ళని అడిగాం, అసలు మీకేమన్నా అవగాహన ఉందా అంటే వాళ్ళ సెంటర్కి వచ్చి ఆ మురళి చదువుకుంటున్నాము, ఆ యోగం చేసుకుంటున్నామంటే అదేదో శివుడికి సంబంధించింది అనుకుని అందరూ ఆ సెంటర్కి వస్తున్నారని అనుకుంటున్నారే తప్పితే లోపల అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు కొంత తెలుసు అంటున్నారు అందరూ. కానీ మేము ఏం చేయగలము అంటున్నారు. నిజంగానే ఆలోచిస్తే ఏం చేయగలరు? కనిపిస్తుంది కంటెదురుగా, సంస్థ పెద్దదైపోయింది, మౌంట్ అబు దాకా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళి సార్కి చెప్పుకుంటున్నారు. మరి ప్రజల వర్షన్ కూడా వినాలి కదా. మా దగ్గర కూడా రుజువులు ఉన్నాయి కదా వీళ్ళు తప్పులు చేస్తున్నారని.
సో ప్రజల వర్షన్ కూడా వింటే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు, ఈ మోసాలు ఆగుతాయి అన్నదే మా యొక్క ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాం. శాంతి. మేము 25 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్లో సేవలను అందిస్తూ ఉన్నాము. శివుడి యొక్క సేవలో శివుడి యొక్క జ్ఞానము మాకు చాలా బాగా నచ్చింది. అనేక మందికి కూడా తెలియజేయాలని ఈ ట్రస్ట్లో మేము సమర్పితమై 25 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ జనార్దన్ అన్నయ్య అనే అతను వెంకటగిరి కోటలోను మాకు సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరమ్మా, మీరు కూడా సేవ చేద్దరు కానీ రండి అంటే మేము నమ్మి వచ్చాము. శివుడి సేవ అంటే వచ్చిన తర్వాత కొన్నాళ్ళు కలిసి సేవ చేశాము. సేవ చేసిన తర్వాత బాగానే ఉన్నాము. తర్వాత ఒక చిన్నపిల్లని తీసుకొచ్చాడు మా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని నా దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే నా దగ్గర ఉంచాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అతనికి ఇష్టమైన కాడికి కట్ట తీసుకువెళ్తాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ పాప వయసు ఒక 8 సంవత్సరాలు అనమాట. ఆ పాపని అతను అత్యాచారం చేయబోయాడు. అది నేను రియల్గా చూసి ఖండించి అతన్ని చాలా తిట్టి బయటికి గెంటేశాను. బయటికి గెంటేసిన తర్వాత ఏం చేశాడంటే నేను అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ పాపకు మందు ఇచ్చేసాడనమాట. మళ్ళీ తర్వాత అమ్మాయి మేలుకున్న తర్వాత అమ్మ నీ పైన ఇలా చేయబోయాడమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళని నమ్మి నువ్వు రావద్దు అని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ బంధువులందరికీ కూడా చెప్పాను. ఒక ఆడపిల్ల కదా జీవితం మీద చిన్నపిల్ల మీద అత్యాచారం చేయబోయాడమ్మ, ఇలా కాబంధుడు, మీరు జాగ్రత్తగా మీ పాపను చూసుకోండి నేను చెప్పి అందరికీ చెప్పానమాట. ఎందుకంటే ఈ విషయం తెలియకపోతే మళ్ళీ వేరే ఆడపిల్లని చేస్తాడేమో. అప్పటి నుంచి అతనికి బయటికి గెంటేస్తాను. గెంటేసిన తర్వాత అతను ఏం చేశాడు, అప్పటి నుంచి కక్ష కట్టి ఈ వీకోట వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళకపోతే కుదరదని నా పైన దౌర్జన్యం చేశాడు. తర్వాత హెరాస్మెంట్ చేశాడనమాట. నువ్వు వెళ్ళకపోతే నేను వ్యాన్ పెట్టి గుద్ది చంపి మాట్లాడితే నువ్వే వ్యభిచారం చేస్తున్నావని ప్రతి ఊరికి వెళ్ళి అందరికీ ప్రచారం చేసి చెప్తున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి జ్ఞానం చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను కొత్తగా ఆశ్రమం ఒకటి కడుతున్నాము భగవంతుడి సేవకు వచ్చి, ఆ ఆశ్రమం కడుతుంటే ఎక్కడి నుంచో మేస్త్రీలు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ మేస్త్రీలతోటి కార్పెంటర్లతోటి కరెంటు వాళ్ళతో వ్యభిచారం చేస్తుందని ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారం నేను తట్టుకోలేక ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. అతను డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నాడు. అతను డబ్బు